నిజామాబాద్ ఎడపల్లి మండలంలోని కుర్నపల్లి గ్రామంలో ఉమామహేశ్వర ఆలయంలో మహాశివరాత్రి నుంచి కొనసాగుతున్న బ్రహ్మోత్సవాలు నేటితో ముగినున్నాయి. దీంతో రథోత్సవ కార్యక్రమం ఆలయ నిర్వాహకులు గ్రామస్తులు కలిసి అంగరంగ వైభవంగా కన్నుల పండుగగా నిర్వహించారు. పూలతో మామిడి తోరణాలతో అందంగా అలంకరించిన రథంలో నాగ సహిత మహేశ్వరుని ఉంచి గ్రామంలో వీధుల్లో ఊరేగించి నెలవంక చూసి తిరిగి ఆలయం వద్దకు రథాన్ని తీసుకువచ్చారు. అనంతరం స్వామివారిని పల్లెకులో ఉంచి పల్లెకి సేవ నిర్వహించారు. భక్తులు పోటీపడి రథాన్ని లాగారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు, ఆలయ చైర్మన్ సురేందర్ రెడ్డిలు మాట్లాడుతూ ఇక ఉదయం నుండి వివిధ గ్రామాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో హాజరై ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారని తెలిపారు. ఆలయ ఆవరణంలో వివిధ రకాల దుకాణ సముదాయాలు, తినుబండారాల దుకాణాలు వేయడంతో భక్తులతో ఆలయ ప్రాంగణం కిటకిటలాడిందని తెలిపారు. అధిక సంఖ్యలో భక్తులు విచ్చేసి స్వామివారిని ప్రత్యేక పూజలు నిర్వహించాలని తెలిపారు. నేటితో ఉత్సవాలు ముగియనున్న నేపథ్యంలో నేడు చక్రతీర్థం జాతర కొనసాగినట్లు వెల్లడించారు. ఈ సందర్భంగా ఉత్సవాలు ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావు లేకుండా పోలీసులు గట్టి బందోబస్తును ఏర్పాటు చేశారు. జరిగినాయని చెప్తుంటారు. మా అద్భుతం ఒకటే, మా గ్రామంలో పెద్ద శివరాత్రి నుంచి ఈ రోజు 5 రోజులు కార్యక్రమం చేసి 5 రోజులు అంటే శివరాత్రి రోజు పుష్పరథోత్సవము రాత్రి 12 గంటలకు జరుగుతుంటది. ఇక్కడ గ్రామస్తులే కాకుండా ఇతర గ్రామాల నుంచి కూడా, చుట్టుపక్కల గ్రామాలు కూడా చాలా మంది వస్తూ ఉంటారు. వచ్చి బాగా బ్రహ్మాండంగా జరుగుతుంది ఇక్కడ పెద్ద రథోత్సవము, చిన్న రథోత్సవము. మరియు రేపటికి 5వ రోజు చక్రతీర్థంతో పాటు ఊళ్ళో శవ కార్యక్రమాలు జరుగుతాయి. శవ కార్యక్రమాలందు గ్రామస్థలం ప్రతి చోట, ప్రతి దగ్గర ఉమామేశ్వరుకు దర్శించుకొని శవకు పూజించి రాత్రి 12 గంటల వరకు ఈ కార్యక్రమాలు జరుపుకుంటూ రోజు భోజనాల విధంగా మా గ్రామం నుండి మరియు ఇతర గ్రామాల నుండి కూడా మా గ్రామానికి వచ్చి ఉమామహేశ్వరుడి ఆశీర్వాదం తీసుకొని భక్తులందరూ కూడా చాలా పెద్ద ఎత్తున ఇక్కడికి వచ్చి చాలా బ్రహ్మాండంగా జరుపుకుంటా ఉన్నారు. ఆ రోజే కాదు, ఈ రోజు 4 రోజుల తర్వాత పెద్ద రథ మహోత్సవం అనేది చాలా బ్రహ్మాండంగా జరుగుతూ ఉన్నది. గ్రామ చివరి దాకా వెళ్ళి నెలవంకను చూసి నెలవంకను చూసి గ్రామంలోని ఇక్కడికి మళ్ళీ ఆలయంకి వచ్చి ఉత్సవ విగ్రహాలతోటి ఊరేగింపుగా వచ్చి అదే విధంగా ఈ రోజు కార్యక్రమం ముగించడం జరుగుతుంది. మరియు రేపు చక్కెర తీర్థము, అలాగే ఉత్సవ విగ్రహాలతోటి ఊరేగింపు ఊర్లో వాడన తిరిగి దేవతలను ఊరేగింపు చేయడం జరుగుతుంది. అదే విధంగా